హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సారంగపాణి జాతకం మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మరి ప్రియదర్శి గారు కోర్టు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి దాని తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఒక నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ సారంగపాణి జాతకం. మరి ఎలా ఉందో తెలుసుకున్న ముందు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన సారంగపాణి తను ఎక్కువగా మూఢనమ్మకాల జాతకాలు నమ్ముతూ ఉంటాడు అనమాట. అలా ఒకరోజు జాతకం చూపించుకున్నప్పుడు ఆ జాతకంలో తన లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అయితే జరగబోతుందని అయితే తెలుస్తుంది. మరి ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఏంటో తెలుసుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలు ఏంటి, అసలు ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే సారంగపాణి జాతకం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ యానిమ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. జాతకం చూద్దామని వెళ్ళా, బట్ ఆ జాతకం బాలేదు, అస్సలు బాలేదు. ఇలాంటి జాతకాలు వేసుకుని వద్దామంటే కష్టం. ప్రియదర్శి గారికి కొంచెం మంచి జాతకం వేసుకుని రావాలి. అండ్ మెయిన్ గా నేను ఈ మూవీకి వెళ్ళడానికి ఒకే ఒక రీజన్, మోహన్ కృష్ణ ఇందర్గంటి గారు కంబ్యాక్ ఇస్తారేమో అని వెళ్ళా. నేను ఆయన కోసమే వెళ్ళా ప్రత్యేకంగా. బట్ లిటరల్లీ చెప్తున్నా, స్టోరీ పరంగా తీసుకున్న కాన్సెప్ట్ పరంగా ఓకే, బట్ ఆయన ప్రెజెంట్ చేసిన విధానం అయితే ఈ మూవీని అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేయలేదు. అండ్ మెయిన్ గా రిలేటబుల్ గా ఉండడానికి చాలా వరకు ట్రై చేశారు, కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అయితే తీయలేదు. ఎందుకంటే చాలా అవుట్డేటెడ్ గా అయిపోయింది, చాలా రొటీన్ అయిపోయింది. చాలా మూవీస్ లో చూసామన్న ఫీల్ వచ్చేసింది, చాలా ఫెమిలియర్ గా అయిపోయింది అనమాట. టేకింగ్ స్క్రీన్ ప్లే అంతా కూడా. రైటింగ్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి. హ్యూమర్ కూడా చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ ఆ వెన్నెల కిషోర్ గారి వల్ల అండ్ వైవర్ష గారి వల్ల అయితే వర్కౌట్ అయ్యాయి. అంతకుమించి అక్కడ వర్కౌట్ అవ్వాల. పర్ఫార్మెన్సెస్ ఓకే అనిపించినప్పటికీ కూడా ప్రియదర్శి గారికి ఓకే అయ్యే స్క్రిప్ట్ అయితే కాదు ఇది. ఈ జాతకం, మూఢనమ్మకం ఇదంతా ఓకే, కానీ దాని చుట్టూరు రాసుకున్న స్టోరీ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ చుట్టూరు రాసుకున్న స్టోరీ కానీ వీటన్నిటిని కలుపుకుంటూ వాళ్ళు ఇచ్చుకున్న కంక్లూషన్ కానీ ఇదేది కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా కానీ సర్ప్రైజింగ్ గా కానీ ఏది అనిపించలేదు. చాలా ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోయింది మూవీ అంతా కూడా. చాలా వీక్ రైటింగ్ అయితే ఉంది. చివరి వరకు చూడడానికి అయితే మీరు ఇబ్బంది పడతారు. మధ్య మధ్యలో ఉన్న సీన్స్ అన్ని కూడా మిమ్మల్ని ఇబ్బంది పడితే మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే అంత ఘోరంగా రాసుకున్నారు రైటింగ్స్ పరంగా. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మోహన్ కృష్ణ గారి దగ్గర నుంచి. ఇది అయితే చాలా వీక్ రైటింగ్ ఉంది, చాలా అవుట్డేటెడ్ అయిపోయారు. ఆయన కొత్తగా ఏమైనా రాసుకొని కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తే చాలా బెస్ట్. అండ్ ఈవెన్ మ్యూజిక్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా స్పీడ్ బ్రేకర్ లాగానే అనిపించే తప్ప ఫీల్ గుడ్గా అయితే ఏమి వెళ్ళలేదు నాకు, అంత వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ కన్క్లూషన్ కూడా యాజ్ యూజువల్ రొటీన్ గానే అనిపించింది, ప్రెడిక్టబుల్ గానే ఉంది. మరి సూపర్ గా ఇది వర్కౌట్ అయిందని చెప్పడానికి కూడా ఏది లేదు భయ్య నాకు అసలు. నేనైతే సాటిస్ఫై అవ్వలేదు మూవీ విషయంలో. నా పరంగా నేను సాటిస్ఫై అవ్వలేదు. మరి మీకు ఎలా అనిపిస్తుందో నేను చెప్పలేను, మీ ఒపీనియన్ నాకు తెలియదు. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి, చూడండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. థియేట్రికల్ రిలీజెస్ అన్నవి ఎవరి ఒపీనియన్ వాళ్ళవే భయ్య, చెప్పలేము. ఓటీటీ అంటే చూస్తారు, చూడకపోవచ్చు, టైం ఉంటుంది, వాళ్ళ ఇష్టం అది. థియేట్రికల్ రిలీజెస్ అన్నవి సినిమాను మనం చంపేయకూడదు, మేము వాటి మీద బతుకుతున్నాం కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం నాకు నచ్చలేదు. మీ ఒపీనియన్ ఏంటో మీరు తెలుసుకోండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆర్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయి, ఆఫ్టర్నూన్ జిమ్ ఖానా రివ్యూ కూడా పెట్టాను. ఒకవేళ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఓకే, బాయ్.